శారదారావు గారు, ఇంతసేపు అయింది ఇంకా పెళ్లి కూతురు రాలేదేంటండి? రాకపోవడం ఏంటయా, అక్కడ కూర్చుందిగా. అదేంటి అమ్మాయి ప్యాంట్ వేసుకుంది? అది కూడా వేసుకోపోతే బాగుండదు కదా. కళామందరి వారి శారీతో కళగా ఉంటుంది అనుకుంటే ఏంటి నాన్న ఇలా ఉంది? ఏమయ్యా, నీకు శారీ కావాలా డబ్బులు కావాలా? డబ్బులు నీకు కాదు, మీ వాడికి. ఆడి కూడా అది ఏమయ్యా, నువ్వు పెళ్లి చేసుకునేది ఆ అమ్మాయిని కాదయ్యా, ధనలక్ష్మి బ్యాంక్ అని. అది చెప్పలేదేంటి? సగం చెప్పేశాను. వీడికే నేను సగం చెప్పాను, వీడికి సగం చెప్పాడు. మేడం, అతనే పెళ్లి కొడుకు. కాకా మేడం, రేపు అమ్మకు చూపించు. నాన్న, ఈ కేసు ఏదో తేడాలా ఉంది. కేసు ఏదైనా పర్లేదు రా, మా లాయర్ ఉన్నాడు కదా. ఏంటయ్యా మీ గొడవ? సార్, ఆ అమ్మాయి దగ్గర గన్నుంది. ఇదొక అన్ని కనపడేలా పెట్టుకుంటుంది. ఏమయ్యా, మీకు గన్ను ముఖ్యమా డబ్బులు ముఖ్యమా? ప్రాణాలు ముఖ్యం. ఇదేంటి ఇలా పోయారు? దీన్ని ఇంకా లాస్ట్కి నేనే చేసుకోలేమో. ఏంటోరా, ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు నాలో లేదు. ఎంత వెతికినా కనపడట్లేదు. కళలోకి వస్తుంది కానీ కళ్ళ ముందుకు రావట్లేదు. రే, సముద్రాన్ని చూస్తే అల్లలో, అమ్మాయిని చూస్తే కళ్ళలో కామన్ రా. నువ్వేం టెన్షన్ పడక, అమ్మాయిని ఖచ్చితంగా దొరుకుతుంది. మేడం, ఇందులో ఏమైనా ఓకే చేస్తే రేపు పిలిపిస్తా అంటున్నాడు. అవును మేడం. పూజ, ఏంటమ్మా? నా ఫ్రెండ్ లక్ష్మికి నీ గురించి చెప్పానన్నానే, వాళ్ళ చుట్టాలు నిన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నారంట. త్వరగా రెడీ అయ్యి కిందకొచ్చేయమ్మా. పెళ్లి చూపులా? ఈ అబ్బాయిని మీరు కన్నారా కొన్నారా? ఎందుక డౌట్? రంగు తేడా వచ్చింది. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు నాగబాల. మా అబ్బాయి నాగశేఖర్, మా వారు నాగరాజు. పాములు ఫ్యామిలీ ముంగేసుకుని కూర్చున్నారన్నమాట. అమ్మాయి క్యారెట్ లా కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది అంటున్నాడు మా శేఖర్. ఇంతకీ అమ్మాయి ఏం చేస్తుంటుంది? ప్రెజెంట్లీ బార్క్లేస్ లో ఏజీఎం గా పనిచేస్తుంది. దుబాయ్ రిటర్న్. దుబాయ్ వెళ్తే రిటర్న్ పంపించేశారంటే ఏం తప్పు చేసిందో కనుక్కోమంటున్నాడు మా శేఖర్. రిటర్న్ అంటే పంపించేయడం అని అర్థం కాదు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారని. బాబుని మంచి కాన్వెంట్ లో చదివించారన్నమాట. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? పని చేయాల్సిన కర్మ నాకేంటి, విజయవాడ గుంటూరు మధ్యలో ఎకరం పొలం ఉంది అంటున్నాడు మా శేఖర్. ఈ మాత్రం తెలియదేళ్లకే ఆ మాత్రం పొలం ఉండాలండి. అయ్యో, నేను మర్చిపోయానే. నీకు నాగిని డాన్స్ వచ్చా అని అడుగుతున్నాడు మా శేఖర్. నాగిని డాన్స్ మా ఫ్యామిలీ డాన్స్. లుంగి డాన్స్ అన్నమాట. మళ్ళీ చెవులు ఊతున్నాడు. సిగ్గుతో ఇక్కడ అందరి ముందు చేయలేకపోతే పక్క రూమ్ లోనైనా ప్రాబ్లం లేదు అంటున్నాడు మా శేఖర్. ఆ రూమ్ లోకి వెళ్ళండి శేఖరా. ఈ సంబంధం నాకు నచ్చలేదు హేమ. అమ్మాయి లోపలికి వెళ్ళింది. డాన్స్ అని చెప్పి దాన్ని ఏమి ఇబ్బంది పెడతారో ఏమిటో. స్వామి, పెళ్లి కోసం బిల్లు పెట్టి చాలా రోజులైంది, కానీ నువ్వు అది ఆమోదించట్లేదు. వేరే వాళ్ళ మద్దతు కోసం ఎదురు చూడటానికి నువ్వు సభాపతివి కాదు, ఉమాపతివి. నీ పరపతి ఉపయోగించి మంచి సాంప్రదాయమైన అమ్మాయిని నాకు ఓకే చెయ్యి. దేవుడికి ప్రేయర్ చేయాలి గాని ప్రెజర్ చేయకూడదు నాయనా. దేవుడిని ప్రెజర్ చేయకపోతే దేవస్థానం చైర్మన్ గారిని చేస్తామండి. వీడేస్తాడు. ఇంతకీ ఎలాంటి అమ్మాయి కావాలేమిటి? అపీరెన్స్ లో అమాయకత్వం ఉండాలి, డ్రెస్సింగ్ ట్రెడిషనల్ గా ఉండాలి, బ్యూటీ పార్లర్ వాళ్ళని బతికించేలా కాకుండా న్యాచురల్ బ్యూటీ అయి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ అమ్మాయి అందం అర్థంలా ఉండాలి. అయిపోయి ఇంకేమైనా ఉన్నాయా? ఆ అమ్మాయే కాదు, వాళ్ళ ఫ్యామిలీని చూస్తే అంబికా దర్బార్ బత్తి యాడ్ లాగా హోమ్లీగా ఉండాలి. వెళ్ళి ముడుపు కట్టు, నీ కోరిక నెరవేరుతుంది. అలాగే. నువ్వు ఎక్కడే ఉన్నా ఆయన, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తా. గూగుల్లో వెతికిన దొరకని అమ్మాయి
గుళ్ళో దొరికింది. పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదురా, కానీ పెళ్లి అయ్యాక నేను వాళ్ళ ఇంట్లో ఉండమంటున్నారే, అదే నాకు నచ్చలేదు. మనకు కావాల్సినట్టు మార్కెట్లో కూరగాయలే దొరకట్లేదు, ఇంకా అమ్మాయిని దొరుకుతుందన్నా. కొన్ని విషయాలు మనం అడ్జస్ట్ అవ్వాలి. అయినా అద్దెంట్లో ఉంటాం కంటే అత్తారింట్లో ఉంటాం బెటర్ కదా. అది కాదురా, పెళ్లి అయ్యాక నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటే చులకనగా చూస్తారేమోనని. ఇప్పుడు బావ మన ఇంట్లో ఉన్నాడు, మనం ఏమన్నా చులకనగా చూస్తారేమేంటి? సర్లేరా, నువ్వు ఇంతగా చెప్తుంటే మేం మాత్రం ఎందుకు కాదంటాం? ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. నక్షత్రాన్ని చూడండి బాబు. పంతులు గారు, నాకే నక్షత్రం కనిపించట్లేదండి. మా అక్కని పెళ్లి చేసుకున్నావుగా, రేపటి నుంచి అరుంధతో పాటు బొమ్మాలి, చంద్రముఖి, చంద్రకళ అన్ని నక్షత్రాలు కనబడతాయి, పగలు రాత్రి. హలో పూజ, ఎక్కడున్నావు? ఆఫీస్లో. అర్జెంటుగా నీతో విషయం చెప్పాలి, ఒక్కసారి బయటకు వస్తావా? నువ్వెక్కడున్నావు? మీ ఆఫీస్ లాబీలో. ఆఫీస్? అదే బార్క్లేస్ ఆఫీస్లో. ఓకే ఓకే, వెయిట్ చేస్తున్నా. సరే. బార్క్లేస్ ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 15 minutes మేడం. ఇంకా ఎంతసేపు? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. ఒకసారి పూజ కనెక్ట్ చేస్తారా? సర్ నేమ్ ప్లీజ్. సర్నేమా? పూజ పొనగంటి. ఎవరు లేరు సార్. లేకపోవటం ఏంటి, తను ఇక్కడే పనిచేస్తుంది, సరిగా చూడండి. సారీ సార్, ఎవరు లేరు. నాని, ఇక్కడున్నా. ఓ, వచ్చేసావా? నేను నీకోసం వెతుకుతున్నాను. అవునా? అదేంటి ఎంప్లాయీ లిస్ట్లో నీ పేరు లేదన్నారు? ఏమని అడిగారు? పూజ పొన్నగంటి అని. పూజ పొన్నగంటి? పూజ ఈతరని అడగాల్సింది. మీరే కదా మేడం పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చమని చెప్పారు? అవును. ఓ, మా ఇంటి పేరుకి మార్చుకున్నావా? పూజ, ఒకసారి బయటకు వెళ్దామా? ఎక్కడికి? కారు ఎక్కువ చెప్తాను. నాకు ప్రమోషన్ వచ్చింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ హ్యాపీనెస్ నీతో షేర్ చేసుకోవాలని నేను రమ్మన్నాను. ఐ వాంట్ గివ్ యూ ఎ ట్రీట్. ఆ ల్యాండ్ ఒకప్పుడు మందే. అమ్మేశారా? కబ్జా చేశారు. కంప్లైంట్ చేయలేదా? ఆడో పెద్ద రౌడీ, కంప్లైంట్ చేస్తే మనల్ని వదిలిపెట్టడు. పూజ, నాకు లైఫ్లో రెండే 2 డ్రీమ్స్ ఉండేవి. ఒకటి, నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. రెండోది, ఎప్పటికైనా ఈ ల్యాండ్లో ఇల్లు కట్టుకోవాలని. ఒకటి నెరవేరింది, రెండోదే ఎప్పుడు తీరుతుందో. అయినా ఈ హ్యాపీ టైంలో ఇవన్నీ ఎందుకులే, వెళ్దాం. దీనికేమైంది? కొత్త రాజధాని చూసినట్టు నన్ను కొత్తగా చూస్తుంది. తీసుకో. ఏంటి? మీ సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్ట్ ఏంటి? మీ ల్యాండ్ పేపర్స్. నువ్వు ఇస్తానన్న సర్ప్రైజ్ ఇదా? ఇంకేమనుకున్నారు? ఏం లేదు. అవును, నీకు ఇవి ఎవరిచ్చారు? మా అంకుల్కి తెలిసిన ఎమ్మెల్యేతో ఆ శంకర్ గౌడ్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. క్షమించండమ్మా, ఆ ల్యాండ్ మీద తెలీదు. 1 hourలో ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండాలి. అలాగేనమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ డ్రీమ్ నెరవేరింది కదా? అక్కడ అంతమందిని లేపేసి ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఎలా పడుకున్నావే?
అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.